హాయ్ అండి. నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర, యువర్ ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు ఒక పేషెంట్ అడిగారండి, ఏమండి డాక్టర్ గారు, మీ వీడియోస్ ఏమీ అంత ఎక్కువ రావట్లేదేంటి, మే తర్వాత మీరు ఇస్తా అన్నారు కదా వీడియోస్ ఎక్కువ అని అన్నా. దానికి కారణం ఏంటంటే, అసలు మనసు బాగోట్లేదండి. మనసు బాగాలేకపోతే మనం వీడియోలు ఎక్కడ చేయగలుగుతాం? వచ్చి పేషెంట్స్ కూర్చున్న వాళ్ళని ఎలాగ, అది డ్యూటీ కాబట్టి చేస్తాం, ఆపరేషన్లు అంటే డ్యూటీ కాబట్టి చేస్తాం. ఎందుకు మనసు బాగాలేదని అన్నారనుకోండి, మన దేశంలో జరిగే కుళ్ళు కుతంత్రాలు అన్నీ చూస్తే ఎంత వద్దనుకున్నా మనం బాగున్నప్పటికీ కూడా మనకి ఆ కుళ్ళు డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వకపోయినా కానీ ఒక్కోసారి భరించలేము అన్నమాట వాటిని. సో అది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నీట్ రిజల్ట్స్ వచ్చినాయండి. మా అమ్మాయి నీట్ రాసింది, నీట్ రిజల్ట్స్ వచ్చినాయి. నీట్ రిజల్ట్స్లో ఎన్ని దారుణాలు జరిగినాయి అంటే, అసలు ఇంకా ఇప్పటివరకు ఇలాంటి దారుణాలు జరగలేదన్నమాట. మీ పిల్లలు కానీ ఎవరైనా నీట్ రాసిన వాళ్ళు కానీ, మీ చుట్టాల పిల్లలు కానీ ఎవరైనా నీట్ రాసిన వాళ్ళు కానీ, ఎవరినైనా ఒక్కళ్ళని అడిగి చూడండి, ఆనందంగా ఉన్నారేమో రిజల్ట్ వచ్చిన తర్వాత. ఏం జరిగింది అంటే, మొత్తం పేపర్ లీక్ అయింది, స్కామ్ జరిగింది. అది ఈ నీట్ కండక్ట్ చేసింది ఎవరు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎన్టీఏ అని ఢిల్లీలో ఉంటారు. వాళ్ళకి ఎంత హై హెడెడ్నెస్ అంటే, అసలు ఒక రెస్పాన్సిబిలిటీ కానీ, ఒక ఏదన్నా బాధ్యతగా చెప్పాలి పిల్లలకి, సిలబస్ డిక్లేర్ చేయటంలో ఇర్రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడండి, 2 ఏళ్ల ముందు రిలీజ్ చేయాల్సిన సిలబస్ 6 నెలల ముందు రిలీజ్ చేస్తాడు. 6 నెలల ముందు చూసుకుని సిలబస్ చూసుకుని చదువుకోవాల్సి వస్తుంది. ఇష్టం వచ్చినట్టు ఇర్రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఎంతమంది, 25 లక్షల మంది రాశారు ఈసారి నీట్. 25 లక్షల మంది కుటుంబాలు అంటే 25 ఇంటూ ఒక్కొక్క కుటుంబంలో ఆ ఒక్క పర్సన్ చదువుతున్నాడంటే వాళ్ళ వెనకాల 5-6 మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు వాళ్ళు తీసుకునే ఒత్తిడికి. అంటే 25 లక్షలు ఇంటూ 6 వేసుకుంటే అన్ని ఫ్యామిలీస్, అంతమంది ఎఫెక్ట్ అవుతారనమాట, ఇన్ని కోట్లలో. అలాంటి జరిగే ఎగ్జామ్లో ట్రాన్స్పరెన్సీ లేదు. పేపర్ లీక్ అయ్యింది అని ఖచ్చితంగా, నీట్ ఎగ్జామ్ జరుగుతున్న టైంకి మధ్యాహ్నం 2ంటికి నీట్ ఎగ్జామ్ మొదలైతే 3:30 కల్లా నీట్ పేపర్ సోషల్ మీడియాలో వచ్చింది. వస్తే దానికి ఏమని చెప్పారు, ఇది కాదు, ఒక పేపర్లో మేము ఒక ఎగ్జామ్ సెంటర్లో హిందీలో పేపర్ ఇవ్వాల్సింది ఇంగ్లీష్లో ఇచ్చాము, ఆ ఎగ్జామ్ సెంటర్ అంతా హిందీలో అడిగారు, మేము ఇంగ్లీష్లో ఇచ్చాము, అందుకని వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళకి ఎగ్జామ్ జరగలేదు, వాళ్ళకి మళ్ళీ కావాల్సిన లాంగ్వేజ్లో, హిందీ లాంగ్వేజ్లో పేపర్ తెప్పించి ఇచ్చేసరికి లేట్ అయింది, అందువల్ల వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు, ఇచ్చిన పేపర్ తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు అసలు ఎంత బందోబస్తు ఉంటుందంటే, పోలీసు బందోబస్తు కానీ నీట్ ఎగ్జామ్ సెంటర్స్ అన్నిట్లో వాళ్ళు ఇచ్చే ఆన్సర్కి పొంతన లేదు. ఈ ఒక్కడే వెళ్ళాడంట, ఆ ఒక్కడే వేసాడంట. అదే అని నీకెలా తెలుసు? వాడు ఎవడో ఎక్కడో సోషల్ మీడియాలో పెడితే వీడే పెట్టాడని నీకెలా తెలుసు? ఇది జరిగిండొచ్చు, మేము కొంచెం ఎంక్వైరీ చేస్తున్నాము అని ఇస్తే ఒక అర్థం ఉంటుంది. పోనీ ఇది హర్యానాలో జరిగింది అనుకుందాం. తర్వాత బీహార్ పాట్నాలో నీట్ ముందు రోజు ఒక 30 మందిని తీసుకుని పేపర్ లీక్ చేసిన పేపర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో చదివించారని చెప్పి పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరిని? ఒక 10 మందిని అరెస్ట్ చేసి దాన్ని కూడా బయటికి రానికుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దాన్ని కూడా కొట్టిపడేసి ఆ 10 మందిని మేము డిబార్ చేస్తాం, మిగిలిన వాళ్ళకి ఏం ఎఫెక్ట్ కాదు. ఈ కాలంలో ఏముందండి, పేపర్ ఒక్కసారి లీక్ అయితే పావు గంటలో ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కావాల్సిన వాళ్ళకి. ఒక్కొక్కళ్ళు 10 లక్షలన్నా ఇచ్చేసి కొనేస్తారు. కొనేసి ఎయిమ్స్ న్యూఢిల్లీయా, ఓకే నీకు ఈ పేపర్ తీసుకో, నువ్వు 10 లక్షలు ఇవి లేకపోతే 20 లక్షలు ఇవి అంటే ₹1,00,00,000 ఇచ్చేవాళ్ళు ఉంటారు. నీకు 720/720 వస్తాయంటే. అంత దారుణమైన స్థితికి దిగజారింది. అంటే ఏదన్నా ఫెయిర్గా జరగలేదంటే దాన్ని క్యాన్సిల్ చేయాలని కానీ, ఆ ఎన్టీఏ హెడ్ అనేవాడు ఒకడు వచ్చి అందరికీ ఆన్సరబుల్గా ఇలా జరిగిందండి, ఇలా జరిగిందండి, ఇలా జరిగింది, మోస్ట్లీ ఇది కంటిన్యూ చేస్తాము, మాకు ఎక్కువ ఇర్రెగ్యులారిటీస్ అవ్వలేదని అనిపిస్తుంది, లేదు ఇర్రెగ్యులారిటీస్ జరిగినట్టు అనుమానంగా ఉంది, కొంచెం చేస్తున్నాము. ఇంకొకటి, ఇప్పుడు చూడండి, ఎవరైనా కానీ నీట్ రిజల్ట్స్ ఏ రోజు రిలీజ్ చేశారో తెలుసా? జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు, అంటే జూన్ 4. ఏ రోజు రిలీజ్ చేయాలి? జూన్ 14 రిలీజ్ చేయాలి వాడిచ్చిన డేట్ ప్రకారం. అంటే ఇప్పుడు మీడియా అటెన్షన్ రాకూడదని చెప్పి, పేపర్ లీక్ అయిందని చెప్పి, అది మళ్ళీ కండక్ట్ చేయాల్సి వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళ మీద
ఒత్తిడి పెరుగుద్ది, బాగా చేయలేదు, మీరే డబ్బులు తీసుకుని నీట్ పేపర్ని లీక్ చేశారనే అభియోగాలు వస్తాయని చెప్పి దాన్ని కప్పిపుచ్చటానికి నీట్ రిజల్ట్ని సైలెంట్గా అనౌన్స్ చేయకుండా కరెక్ట్గా జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు, అంటే ఇండియా మొత్తం టీవీల ముందు ఎలక్షన్స్ ముందు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న రోజు, ఆ రోజు సైలెంట్గా మధ్యాహ్నం 4కి 3:30కి వాళ్ళు నీట్ రిజల్ట్స్ రిలీజ్ చేశారండి. ఏ పేపర్ కూడా 3 రోజులు ఎలక్షన్స్ గురించి తప్పితే ఈ నీట్ గురించి పట్టించుకోరు అని ఎన్టీఏ నీట్ రిజల్ట్ రిలీజ్ చేసిందండి. నీట్ రిజల్ట్ అంటే ఏంటి? ట్రాన్స్పరెన్సీ సూపర్గా ఉంటుందంట. అందుకని ఏం చేస్తారు, ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్ రాసి ఓఎంఆర్ షీట్లో మార్కింగ్స్ పెడతారు. ఏమేం పెట్టామో అనేది మన పేపర్ మనకే చూపిస్తారంట. మన పేపర్ చూసి నువ్వే రాసావా, నీ సంతకమేనా, నువ్వు కరెక్ట్గా చేసావా అంటే ఎంతో గొప్ప ట్రాన్స్పరెన్సీ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నట్టు పైకి హెచ్చులు పలకటం. నీట్ రిజల్ట్ రిలీజ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, నా రిజల్ట్ ఒక్కటే నేను చూసుకుంటాను, ఇంకా వేరే వాడి పక్కోడి రిజల్ట్ చూడటానికి లేదు, నాకు హక్కు లేదు. నువ్వు అందరి రిజల్ట్స్ పీడిఎఫ్లో 25 లక్షల మంది రాస్తే 10 లక్షల మంది క్వాలిఫై అయితే 10 లక్షల మంది లిస్టు పెట్టి ఎందుకు పెట్టవు? వాళ్ళకి హాల్ టికెట్ నెంబర్ పెట్టి ఎప్పుడు రిలీజ్ చేయదండి, ఎప్పుడు రిలీజ్ చేయదు. ఎంత అంటే ఇప్పుడు నీకు అందరు రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి నీట్ రిజల్ట్స్ ఎంతమందిది రిలీజ్ చేసిందో తెలుసా? 100 టాప్ 100 ర్యాంక్స్ రిలీజ్ చేసింది. అది కూడా ఎందుకు రిలీజ్ చేసిందో తెలీదు. ఆ 100 ర్యాంక్స్ రిలీజ్ చేసిన దాంట్లో ఒకే ఒక్క ఎగ్జామ్ సెంటర్లో, మొత్తం ఇండియా మొత్తం 6000 ఎగ్జామ్ సెంటర్స్లో ఎగ్జామ్స్ జరిగితే ఒకే ఒక్క సెంటర్లో హర్యానాలో 8 ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. ఒకే సెంటర్లో అందరూ పక్కపక్కనే కూర్చుని ఉన్నారు, వాళ్ళందరూ రూల్ నెంబర్స్ కూడా. ఒకే ఎగ్జామ్ సెంటర్లో 8 ర్యాంక్స్ రావాలి అంటే అది ఇంపాసిబుల్. 5000 సెంటర్లో అసలు ఇప్పటి వరకు గత 10 ఏళ్ళుగా చూసుకోండి, ఫుల్ మార్క్స్ అంటే 720కి 720 మార్క్స్ ఎవ్రీ ఇయర్ ఒకళ్ళకి వస్తుంది, లేదంటే ఇద్దరికి వస్తుంది. లాస్ట్ ఇయర్ ఇద్దరికి వచ్చింది, అంతకుముందు ఒకళ్ళకి కూడా రాలేదు 720/720. ఎవరికి 100% స్కోర్ రాలేదు 720/720, ఎందుకంటే 2 కష్టమైన క్వశ్చన్స్ ఉంటే ఎవడు క్రాక్ చేయలేడు. 720/720 ఈసారి 70 మందికి వచ్చింది. 70 మందికి వచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ 9 మంది ఒకే సెంటర్ నుంచి వచ్చారు, హర్యానాలోంచి ఒకే సెంటర్ నుంచి. అంటే 5000 సెంటర్లు ఉంటే ఎక్కడా రాకుండా అంతా అక్కడే ఎలా వస్తుంది? ఎప్పుడు మన తెలుగు వాళ్ళకి టాపర్స్ ఉంటారు. లాస్ట్ టైం ఎక్కడ వచ్చిందండి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 720/720 ఎవరికి వచ్చింది? విజయవాడ అబ్బాయికి వచ్చింది. తర్వాత ఎవరికి వచ్చింది? తమిళనాడులో వాళ్ళకి వచ్చింది. సో మీరు పాత ట్రెండ్స్ ఎప్పుడు చూడండి, ఎప్పుడు చూసినా తెలుగు వాళ్ళ ర్యాంకింగ్స్ హైయెస్ట్ ఉంటాయి. సో ఎందుకంటే మరి మన పేరెంట్స్ పిల్లల్ని వదలకుండా చదివించుకుంటూ ఉన్నారు. సో అది అనాదిగా జరుగుతున్న ఆచారం. ఈసారి మనోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 720/720 70 మందికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. 70 మందికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి ఆ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన వాళ్ళు అందరిలో కూడా మెజారిటీ నార్త్ ఇండియన్స్ ఉన్నారు. అంటే నార్త్ ఇండియన్స్ చదవకూడదా అని కాదు, నార్త్ ఇండియన్స్ చదవలేరా అని కాదు, కానీ ఒకే సెంటర్లోంచి 9-10 మందికి 720/720 రావటం అనేది అసాధ్యం అండి. సో ప్లస్ ఈసారి పేపర్ ఏమన్నా ఈజీగా వచ్చిందా అంటే ఈజీగా రాలేదు. ఫస్ట్ అనుకున్నాం మనకి, మేము మా అమ్మాయికి ఎంత మార్క్స్ వస్తాయి అనుకున్నాం అంతే వచ్చినాయి, కరెక్ట్గా వచ్చినాయి. వీఆర్ హ్యాపీ బికాస్ ఆ మార్క్స్కి ఫ్రీ సీట్ వస్తుంది. గత 10 ఏళ్ళుగా ఏ ఎగ్జామ్ అన్నా తీసుకోండి ఒకే స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. దాంట్లో వచ్చిన మార్కులు ఒక 560 కానీ 590 కానీ 600 కానీ వచ్చినాయి అంటే మనకి ఫ్రీ సీట్ వస్తుంది ఖచ్చితంగా. ఆ ఇన్సూరెన్స్తో మనం ఉండొచ్చు. సో అలాగే వచ్చింది. కానీ ఇక్కడ పేపర్ లీక్ అవటం వల్ల ఖచ్చితంగా ఈసారి ఎన్ని లక్షల మంది అన్హ్యాపీగా ఉన్నారంటే, ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళు అంటే ఫుల్ మార్కు 720/720 వచ్చినోడు అన్హ్యాపీగా ఉన్నాడు, 700 వచ్చినోడు అన్హ్యాపీగా ఉన్నాడు, 600 వచ్చినోడు అన్హ్యాపీగా ఉన్నాడు. ఎవరు ఆనందంగా లేరు. ఎందుకని అంటే ఫ్రాడ్స్టర్స్ మధ్యలో వచ్చేసారు కదా. మేబీ ఆనందంగా ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? పేపర్ లీక్ చేసుకుని రాని ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే. అలాంటి వాళ్ళు ఒక 30,000 మందో 20,000 మందో ఉన్నారనుకోండి, వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉంటారు. లేదంటే 1,00,000 మంది ఉన్నారనుకోండి, వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఆనందంగా ఉండరు. ఎందుకు? కష్టపడినోడికి తెలుసు కదా కష్టం విలువ. అంటే ఒక 12 గంటలు చదివి, రోజుకి 12 గంటలు 14 ఒక తపస్సులాగా 2 ఏళ్ళు చేసి చదివి ఇంటిల్లిపాది
చదివించిన వాళ్ళకి ఆ కష్టం అనే విలువ తెలుస్తుంది. కష్టం విలువ తెలియని వాళ్ళకి వాళ్ళు ఆనందంగా ఉంటారు. కష్టం విలువ తెలిసిన వాళ్ళు అయితే ఎవరు ఆనందంగా ఉండరు. 715 మార్కులు వచ్చినాయి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి. తనకి ఎయిమ్స్ ఢిల్లీలో రావాలి, ఎయిమ్స్ ఢిల్లీలో రావట్లా. ఎయిమ్స్ ఢిల్లీలో ఫస్ట్ ర్యాంక్ ఒకటికే రావట్లేదు. ఎందుకు? 50 సీట్లు ఉంటాయి, 70 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎక్కడొస్తుంది? ఎయిమ్స్ ఢిల్లీలో రాదు. అంటే ఫస్ట్ 720/7 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు కూడా అన్హ్యాపీ, ఆల్ ఇండియా ఒక్క క్వశ్చన్ తప్పు పెట్టినోడు అన్హ్యాపీ, ఇంకా ప్రతి ఒక్కళ్ళు అన్హ్యాపీ. అంటే మెరిట్గా రాసి కష్టపడి చదివిన ఒక్క స్టూడెంట్ కూడా హ్యాపీగా లేరండి. మీరు కావాలంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరిని అడగండి, మీ దాంట్లో పిల్లల్లో అందరినీ అడిగి చూడండి. నీట్ రాసిన వాళ్ళు ఇండియా మొత్తం మీద, ఇక్కడ ఒక్క చోటే కాదు, ఇండియా మొత్తం మీద ఏ స్టూడెంట్ కష్టపడి చదివిన స్టూడెంట్ అయితే ఆనందంగా లేరు. ఇలా హర్యానాలో ఒకే సెంటర్లో 9 మందికి 720/720 వచ్చే అవకాశం ఎంత అని క్యాలిక్యులేషన్ చేసి చూస్తే అలా 10 కోట్ల సార్లు, 10 కోట్లో 20 కోట్ల సార్లు ఎగ్జామ్ జరిగితే ఒక్కసారి అలా జరగవచ్చు. అంటే దట్ ప్రాబబిలిటీ 0, అలా వచ్చే అవకాశమే లేదు. మీకు ఒకే సెంటర్లో అంతమంది టాపర్సు దగ్గరలో కూర్చుని ఒకే రూమ్లో కానీ పక్క రూమ్లో కానీ కూర్చుని రాసేటట్టు ఉండదండి. ఎంత గొప్పోళ్ళైనా కానీ అలా జరగదు. ఇప్పుడు హైయెస్ట్ ర్యాంక్స్ వచ్చే ఒకే ఇన్స్టిట్యూట్కి ఒకే సెంటర్లో జరగటం అనేది 5,000 సెంటర్లో ఎగ్జామ్ జరుగుతుంటే ఒకే సెంటర్లో వచ్చిన టాప్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంకులు ఎన్ని? మీకు 70లో 10 మీకు అక్కడే ఒకే సెంటర్లో ఎలా వస్తే రావు. సో ఖచ్చితంగా పేపర్ లీక్ అయింది. దాన్ని మసిబూసి మారేడుకాయ చేసి దాన్ని పేపర్ లీక్ అయిన రోజే దాని మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు. దాన్ని కూడా తప్పుదోవ పట్టించి మేము ఇది కన్ఫర్మ్ చేసాం అది కన్ఫర్మ్ చేసామని రిజల్ట్ రిలీజ్ చేయొద్దు అని అనుకోకుండా రిజల్ట్ని దొడ్డిదారిలో జనరల్ ఎలక్షన్స్ ముందు రోజు జనరల్ ఎలక్షన్ రిజల్ట్ రిలీజ్ అయినప్పుడు రిలీజ్ చేయటం అనేది 10 రోజుల ముందు రిలీజ్ చేశారు. జూన్ 14న చేయాల్సింది జూన్ 4న చేశారు. అంటే ఇవన్నీ అనుమానాలు రేకెత్తించట్లేదా? సో మన దౌర్భాగ్యం ఏం జరిగిందంటే, మేము ఒకప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎంసెట్ ఉండేది, ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగేది, మనకి ర్యాంక్ వచ్చేది, మనం తీసుకునేవాళ్ళం. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇక్కడ హైకోర్టుకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఒకటికి అన్యాయం జరిగితే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. నాకు అన్యాయం జరిగింది, నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఏది? ఎన్టీఏ మీద. నేను ఒక్కడిని ఇక్కడి నుంచి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను పోరాటం చేయగలనా? అసలు అన్యాయం ప్లస్ ఇప్పుడు చాలామంది మన అపోజిషన్ లీడర్స్కి బెయిల్ రాకుండా వాళ్ళని జైల్లో పెట్టి కుళ్ళబడవాలని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళని ఏ రోజు అరెస్ట్ చేస్తారో తెలుసు కదా మీకు. శుక్రవారం రాత్రి అరెస్ట్ చేస్తారు, శనివారం ఆదివారం బెయిల్ రాకుండా. అలాంటి నీచమైన రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? మన ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేస్తుంది. అంటే 25 లక్షల మంది ఫ్యూచర్స్ ప్రతి సంవత్సరం డిసైడ్ చేయాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వీళ్ళకి బెయిల్ రాకూడదు, వీళ్ళకి స్టే రాకూడదు, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదు, వీళ్ళకి టైం ఇవ్వకూడదు అని. ఎగ్జామ్ జరిగింది ఎప్పుడు? మే 5వ తారీఖు. నువ్వు కీ రిలీజ్ చేసింది ఎప్పుడు? నెల రోజుల తర్వాత. నీకెందుకు నెల రోజులు టైం ఎందుకు? ఇప్పుడు ఎగ్జామ్ ఈరోజు అయింది, క్వశ్చన్ పేపర్ నీ దగ్గర ఉంది, నీ దగ్గర కీ ఉంది, ఈరోజే రిలీజ్ చెయ్యి. మీకేమన్నా డౌట్లు ఉంటే నువ్వు మీరు కంటెస్ట్ చేయండి అని. నెల తర్వాత కీ రిలీజ్ చేస్తాడంట, 5 రోజులు టైం ఇస్తాడంట కీ కంటెస్ట్ చేయడానికి. దాంట్లో 1-2 క్వశ్చన్స్ తప్పు ఉంటే 5 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఎక్స్పర్ట్ కమిటీని పెట్టి జూన్ 14ని ఇవ్వాలి. కానీ ఏదో గడబిడి జరిగింది, పేపర్ లీక్ అయిందని బయటకు వచ్చేస్తుంది, ఇది జనరల్ ఎలక్షన్స్లో కొట్టుకుపోవాలని చెప్పి దాంట్లో వేసి మీరు చూడండి. ఎప్పుడు కూడా కీ వెంటనే రిలీజ్ చేస్తే కోర్టుకు వెళ్తారు ఏదన్నా తప్పు ఉంది క్వశ్చన్ అని అనుకుంటే. కానీ కోర్టుకి వెళ్లకుండా నెల రోజులు 2 నెలలు టైంపాస్ చేసి చివరి రోజులో కీ రిలీజ్ చేసిన వెంటనే రిజల్ట్ రిలీజ్ చేస్తున్నారు. రిజల్ట్ రిలీజ్ చేసేసరికి అందరికీ ప్రెషర్ వచ్చేస్తుంది. 25 ఎవరి ర్యాంకు ఆ గోల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా కీని ఎవరు పట్టించుకోరు. అంటే చెప్తున్నాను కదండి, బెయిల్ రాకుండా ఉండాలంటే అపోజిషన్ లీడర్స్కి శుక్రవారం రాత్రి అయితే ఎలా అయితే అరెస్ట్ చేస్తారో అలా న్యాయాన్ని అన్యాయంగా చేయటం కోసం, అన్యాయం అంటే 25 లక్షల మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎవ్రీ ఇయర్ నాశనం చేయటానికి వీళ్ళు పనిగట్టుకుని పనిచేస్తున్నారండి. ప్లస్ ట్రాన్స్పరెన్సీ లేదు. మీకు రిజల్ట్ రిలీజ్ చేస్తాడు, నా హాల్ టికెట్ నెంబర్ నేను కొట్టుకుంటాను, నాకు చూస్తాను, అయిపోయింది అంతే. నాకు పక్కోడికి తెలీదు. లిస్ట్ ఉంటే
ఇప్పుడు ఎప్పుడు లాస్ట్లో వచ్చేవాడికి 720 మార్క్స్ వచ్చింది అనుకోండి, నాకు వెంటనే తెలిసిపోద్దిగా, అరే వీడికేంటి ఎలా వచ్చింది, ఇది ఫ్రాడ్ జరుగుంటుందని అడుగుతాం కదా. సో అలాంటివి జరగకూడదు. ఇప్పుడు పాట్నా బీహార్లో కానీ హర్యానాలో కానీ పేపర్ లీక్ అయింది, ఒక 100 మందికి టాప్ ర్యాంక్స్ వచ్చినాయి, ఏం చదవని వాళ్ళకి నాకెలా తెలుస్తుంది? నాకు తెలీదు. అట్లీస్ట్ పాట్నాలో వాడికన్నా తెలియాలి కదా. అక్కడ కూడా నీ రిజల్ట్ నువ్వే చూసుకోవాలి కానీ పక్కన రిజల్ట్ చూడకూడదు. అది ట్రాన్స్పరెన్సీ. సో అసలు ఎంత దారుణమైన దిగజారుడు పరిస్థితి ఉందంటే, అసలు ఈ 25 లక్షల మందికి ఒక ఎగ్జామ్ ఏంటి, ఇంత నాన్ సెన్స్ ఏంటి అని అనుకున్నట్లయితే, ఇది ఎందుకు జరిగిందంటే, ఒకప్పుడు మేము ఎంట్రన్స్లు రాసాం. మేము ఇంటర్మీడియట్ చదివి ఎంట్రన్స్ రాసిన టైంలో ఎంసెట్ రాసేవాళ్ళం. మనకి ఎంసెట్లో రాలేదంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏపీలో లేదు. పోనీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏమన్నా కావాలంటే కొంతమంది కేసెట్ రాసేవారు, కర్ణాటక సెట్ అని. అక్కడ అది రాసి ఇక్కడ రానోళ్ళు అక్కడికి వెళ్ళి ప్రైవేట్, ఇంకా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్, ఎయిమ్స్ రాయాలనుకోండి, ఎయిమ్స్కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఎయిమ్స్ రాసేవాళ్ళు. పీజీఐ చండీగఢ్ అని ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి వెళ్ళి అది రాసేవాళ్ళు. తర్వాత సిఎంసి వెల్లూరుకి వెళ్ళి సిఎంసి ఎంట్రన్స్ రాసేవాళ్ళు. తర్వాత జిప్మర్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు. ఇలా 4-5 ఎంట్రన్స్లు రాసి నేషనల్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉండేవి. ఒకేసారి 2 ఎంట్రన్స్లు రాయాలంటే ఒక్కోసారి సిఎంసి ఎయిమ్స్ ఒకే రోజు పెట్టేవాళ్ళు. సో ఎయిమ్స్ రాయాలంటే సిఎంసి రాయలేం, సిఎంసి రాయాలంటే ఎయిమ్స్ రాయలేం. ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఇండియా మొత్తం ఇన్ని ఎంట్రన్స్లు ఉంటే కష్టం అవుతుందని చెప్పి ఎవరో దేనికో దాన్ని రైజ్ చేయటం వల్ల ఒకటే ఎంట్రన్స్ పెట్టాలని అనుకున్నారు. అంటే ఆ రోజు ఊహించలే ఒకటే ఎంట్రన్స్ పెడితే ఎన్ని అనర్థాలు జరగవచ్చు అని. ఆ రోజు ఎవడు ఊహించలేదు. మంచి ఉద్దేశంతో పెట్టారు, కాకపోతే ఆ రోజు పెట్టారు, ఓకే అయింది. మొత్తం స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పవర్ అంతా ఎగ్జామ్ కండక్ట్ చేసే పవర్ని తీసేసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. తీసుకుని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని పెట్టి ఇష్టానుసారంగా చేసింది. ఇప్పుడు టూ మచ్ సెంట్రలైజేషన్ ఆఫ్ ద పవర్, అంటే పవర్ అంతా ఎగ్జామ్ కండక్ట్ చేసే పవర్ అంతా వాడి చేతిలో ఉంది. ఒక పేపర్ లీక్ చేసే పవర్ వాడి చేతిలో ఉంది. వాడు ₹1 కోటి ఇవ్వండి నేను మీకు ర్యాంక్ ఇచ్చేస్తాననే, ఏమీ ఎగ్జామ్ రాయకుండా కూడా ఒక కంప్యూటర్లో ఒక ర్యాంక్ ఇచ్చేస్తే ఎవరికి తెలియదు. ఇప్పుడు నా ర్యాంక్ నాకు తెలుసు, పక్కనోడి ర్యాంక్ నాకేం తెలుసు. వాడు బీహారోడికి 720/720 ర్యాంక్ ఇచ్చేస్తాడు, నువ్వు వెళ్ళి అప్లై చేసుకుంటా, నీకు సీట్ వచ్చేస్తుంది. వాడి పేపర్ ఉందా, వాడి ఓఎంఆర్ ఉందా, నేనెందుకు చెక్ చేస్తాను? వాడి ఓఎంఆర్ వాడికి కనపడుతుంది, బయట వాడికి కనపడుతుంది కదా. సో అలాంటి దారుణాలు చాలా జరిగినాయి గత 10 ఏళ్ళుగా. కాకపోతే ఇంత మా స్కేల్లో జరగల, 1-2 అలా 100లో 1-2 జరిగాయి. అలాంటివి వినపడతా ఉండేవి, కానీ ప్రూవ్ చేయలేం కదా మనం. వినపడతా ఉండేవి వాళ్ళకి ఎలా వచ్చింది, ఎలా వచ్చింది అని కొంతమంది అంటూ ఉండేవాళ్ళు. కానీ అది ఎప్పుడు కూడా ప్రూఫ్ లేనప్పుడు మనం గట్టిగా మాట్లాడలేం. పిల్లలకి ఏం చెప్తాం, నువ్వు అలాంటి చెత్తవి పట్టించుకోకు, నీ చదువు నువ్వు చదువు, నీకు అవన్నీ ఎందుకు, చదువుకొని తెచ్చుకోవాలని పేరెంట్స్ చెప్తారు. అంతేగాని ఇలాంటి వాటిలోకి ఎంకరేజ్ చేయరు కదా. టీచర్స్ ఎంకరేజ్ చేయరు, పేరెంట్సే ఎంకరేజ్ చేయరు. ఇలా ఇప్పుడు ఆల్ ఇండియా కోటా అనేది ఫిల్ చేయటం కోసం ఇప్పుడు గత 5 ఏళ్లుగా ప్రతిసారి నీట్ 2 సార్లు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు పేపర్ లీక్ అయిందని భయంకరమైన వీడియోస్ వస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం నీట్ పేపర్ లీక్ అనే అన్ని వీడియోస్ వస్తున్నాయి. సో ఇంకొకటి, లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం నీట్ జరిగింది. దాంట్లో ఏం జరిగింది, 25 లక్షల మందికి నీట్ రాస్తుంటే, ఇండియా ఇంత వ్యాస్ట్ కంట్రీ, ఎక్కడ వరదలు వస్తాయో తెలీదు, ఎక్కడ భూకంపాలు వస్తాయో తెలీదు, ఎక్కడ కర్ఫ్యూ జరుగుతుందో తెలీదు. మణిపూర్లో కర్ఫ్యూలో ఉంది, అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని అక్కడ నీట్ ఎగ్జామ్ రాయలేదు, నీట్ జరపలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు, వారం రోజుల తర్వాత వాళ్ళకి నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశాడు. సరే, ఆల్రెడీ 20 లక్షల మందికి అయిపోయింది, 1 లక్ష మందికి అవ్వలేదు అనుకోండి. ఆ 1,00,000 మందికి మణిపూర్లో ఉన్న వాళ్ళకి వేరే పేపర్ తయారు చేసి ఇచ్చారు. వేరే పేపర్ తయారు చేసి ఇచ్చారు. ఆ పేపర్కి ఈ పేపర్కి కలిపి ర్యాంకింగ్స్ ఇచ్చేశారు. అంటే ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం ఎగ్జామ్ పేపర్కి 720కి 720 70 మందికి వచ్చింది. అంటే ఫుల్ మార్క్, ఫస్ట్ ర్యాంక్ రావాలంటే అంత హై రావాలి. మరి పాస్ట్ ఇయర్లో ఒకరికి ఇద్దరికే వచ్చింది. అంటే పేపర్ స్టాండర్డ్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటే నువ్వు ఒక స్టాండర్డ్ అని కాదు, ఒకే పేపర్. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అంటే ఎంత అండి, వెంట్రుకు వాసి తేడా ఉన్నా కొట్టుకుపోతారు, 100 ర్యాంకులు వెనకాల పోతారు. ఎయిమ్స్లో వచ్చేవాడికి మామూలు చోట వస్తుంది, మామూలు చేసేవాడికి వేరే చోట వస్తుంది, వాడి జీవితమే సంకనాకపోద్ది. సో ఆ ఇంగితం కూడా లేకుండా ప్రతిసారి
ఒరిస్సాలో వరదలు వచ్చినప్పుడు 2019లో అప్పుడు కూడా మళ్ళీ నీట్ ఒరిస్సాలో కండక్ట్ చేయలా, దాన్ని మళ్ళీ వారం తర్వాత చేశాడు. 2 డిఫరెంట్ పేపర్స్, 2 కలిపి దాంట్లో 600 దీంట్లో 600 వస్తే ఒకటే ర్యాంక్ అంట. ఎలా అవుతుంది అలాగా? 2 పేపర్లు డిఫరెంట్ ఉంటాయి, 2 కష్టం ఒకలాగా ఉండదు. మరి అలా అన్ని పేపర్లు ఒకేలాగుంటే లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా 720కి 720 వచ్చిన మార్కులు 70 మంది ఉండరు. ఈ ఇయర్ లాస్ట్ టైం ఒక్కళ్ళే ఉన్నారు, ఈసారి ఉన్నారు. ఇలాంటి 2 పేపర్లు కలిపి నువ్వు ర్యాంక్ ఇస్తావు? ఈ ఇయర్ పేపర్కి లాస్ట్ ఇయర్ పేపర్కి కలిపి ర్యాంక్ ఎవడన్నా ఇస్తాడా? అలా ఒక 7-8 సార్లు చేశారు. అంటే అడిగేవాళ్ళు లేడు. ఇప్పుడు నాకు ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ వచ్చింది, అయిపోయింది. ఇది ఎవరు అడగాలి? మా అమ్మాయికి సీట్ వస్తుంది అనుకోండి, ఫ్రీ సీట్ రావాలి లెక్క ప్రకారం. మిస్ అయింది అనుకోండి, నేను పేమెంట్ కట్టేస్తాను, నాకు అసలు పెద్ద తేడా పడదు. కానీ మనసు ఊరుకోవట్లేదే. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ న్యాయంగా బతకాలి, న్యాయంగా చదవాలి, న్యాయంగా పైకి రావాలి, ఆ కుళ్ళు కుతంత్రాలు అవి చూస్తుంటే ఇప్పుడు 25 లక్షల పిల్లల భవిష్యత్తుని నిర్ణయించే ఎగ్జామ్ని టూ మచ్ సెంట్రలైజ్ చేసి దానివల్ల దానికి హై హెడెడ్నెస్గా ఉండి అసలు ఒక్క ఎంప్లాయీ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎన్టీఏ వచ్చి బయటికి ఆన్సర్ ఇవ్వకుండా ఉన్నాడంటే ఎంతమంది నా దగ్గరికి ప్రతి సంవత్సరం ఆత్మహత్యలు చేసుకున్న అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మానసికంగా కుంగిపోయి జీవితాంతం జీవోత్సవాల్లాగా మానసిక మందులు వాడుతూ బతుకుతున్న పిల్లలు కూడా నా దగ్గర ఉన్నారు. నేను చూస్తున్నాను రోజు. అవి ఎన్టీఏ వాడు చూడడు, వాడు బల్పెక్కి కొట్టుకుంటున్నాడు వాడు అక్కడ ఢిల్లీలో కూర్చుని. అసలు నాకు బూతులు వస్తున్నాయి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. ఇంతమంది పిల్లలకి అన్యాయం జరుగుతూ ఉందంటే. సో ఇంకొకటి, ఇంతమంది పిల్లలు, ఇంత కష్టపడిన వాళ్ళకి రిజల్ట్ రాకపోతే వాళ్ళు ఎంత మానసిక క్షోభకు గురవుతారు అనేది ఊహించని పరిస్థితిలో ఉంది. సో ఇక మనం చేయాల్సింది ఏంటంటే అందరూ కూడా ఎవరికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్లో వాళ్ళు నీట్ మళ్ళీ కండక్ట్ చేయాలి అనేది చేయాల్సిందే. చెయ్యకపోయినా నాకైతే తేడా పడకపోవచ్చు, నేను ఎక్కడైనా సీట్ అన్నా కట్టేయగలుగుతాను, కానీ అది కరెక్ట్ కాదు, అసలు అది తప్పు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఇంకొకళ్ళు ఏమంటారు, ఈరోజు మీరు మార్కులు వచ్చిన ప్రతివాడు అన్హ్యాపీగా ఉన్నాడు. మీరు అడగండి ఎవరినైనా, 700 వచ్చినాడు అంటే ఫుల్ మార్క్ వచ్చినాడు అన్హ్యాపీగా ఉన్నాడు, మార్కులు తక్కువ వచ్చినాడు అన్హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు? ఇన్సెక్యూరిటీ. ఖచ్చితంగా ఇది లీక్ అయిందని వాళ్ళకి అనిపిస్తుంది. నేను కష్టపడ్డ ఫలితానికి వచ్చిన రిజల్ట్ కాదు ఇది అని. మార్క్స్ వాళ్ళకి ఎలా వచ్చినాయి అలాగే వచ్చినాయి. మధ్యలో చాలామంది ఫ్రాడ్స్టర్స్ చేరిపోయారు, పేపర్ లీక్ చేసుకుని పైకి వచ్చేసిన వాళ్ళందరూ చాలా చేరిపోయారు దాంట్లో. సో అలా దీన్ని మనం క్వశ్చన్ చేయకపోతే ఇలాంటి ఎగ్జామ్ సిస్టమ్ ఉండకూడదండి. ఇప్పుడు వాడు 25 లక్షల మందికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడంట ఎన్టీఏ నీట్. ఆంధ్రప్రదేశ్లో సీట్లు ఫిల్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ర్యాంకుల వరకు సెపరేట్గా ఇస్తాడంట, మళ్ళీ మనకు పంపిస్తాడంట మన ర్యాంకులు. ఎప్పుడు నెల తర్వాత పంపిస్తాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా తెలియదు మనకి. ఎవరిది వాళ్ళే చూసుకోవచ్చు, పక్కన వాళ్ళకి చూసుకోలేరు, వాళ్ళ నెంబర్ ఉంటే తప్పితే. అదే డిస్ప్లేలో ఉండాలి. మా అప్పుడు ఏంటి, ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, 1000 ర్యాంక్, ఇది లిస్ట్ అని వచ్చేసేది. ఆ లిస్ట్ చూసుకుని ఎక్కడెవడు ఉన్నాడనేది చూసుకునేవాళ్ళం. సో అలా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీట్లు ఫిల్ చేసుకోవటానికి మన ర్యాంకింగ్స్ మనకి ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్స్ సెపరేట్గా తయారు చేసుకుంటాం ఆ నీట్ ర్యాంకింగ్స్ నుంచి. సో అసలు ఇదివరకుట్లాగా ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎంట్రన్స్ చేసుకున్నంత ఉత్తమం లేదు. కాకపోతే ఇదివరకు ఈ సిస్టమ్ తీసేయడానికి కారణం ఏంటి, చాలా ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను ఆంధ్రప్రదేశ్లో సీట్ రాస్తాము, తెలంగాణలో వాళ్ళు తెలంగాణలో ఎగ్జామ్ రాస్తారు. మహారాష్ట్రలో చేస్తానన్నాం అనుకోండి, మహారాష్ట్ర వాళ్ళకి లోకల్గా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బయట వాళ్ళు వచ్చి చేయలేరు. 85% సీట్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే తీసుకోవాలి. సో మహారాష్ట్రలో 85% మహారాష్ట్ర వాళ్ళు తీసుకోవాలి, 15% ఆల్ ఇండియా ఎవడన్నా జాయిన్ అవ్వచ్చు. సో ఇలా కామన్ పూల్ ఉండేది ఆల్ ఇండియా కోటా అంటారు. ఆల్ ఇండియా కోటాకి నువ్వు నీట్ కండక్ట్ చేసుకో, ఢిల్లీ వాడు కండక్ట్ చేయొచ్చు. అదే ఎయిమ్స్, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్, ఎయిమ్స్, పీజీఐ, చండీగఢ్ ఇలాంటివి, జిప్మర్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్కి, సిఎంసి వెల్లూరుకి నువ్వు కండక్ట్ చేసుకో, ఒకే ఎంట్రన్స్ కండక్ట్ చేయి. దాంట్లో ఎంతమంది రాస్తారో, ఒక 5 లక్షలు 3 లక్షలు రాస్తారు. వాడికి అక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ స్టేట్ దాంట్లో అన్యాయం జరగదు. ఒక ఎగ్జామ్లో అన్యాయం జరిగినా ప్లస్ 25 లక్షల మంది రాస్తున్నప్పుడు అన్ని స్టేట్స్లో
ఇంపాక్ట్ ఇప్పుడు 25 లక్షల మంది రాశారండి. 5,000 నుంచి 7,000 టెస్టింగ్ సెంటర్స్కి పేపర్స్ పంపించాలి. 25 లక్షల మంది పేపర్స్ పంపిస్తారు. ఎక్కడైనా ఒక్కటి సీల్ తీసి ఒక్క ఫోటో తీసి మళ్ళీ పెట్టేయలేరు అనుకుంటున్నారా? అంటే మనుషులందరూ అంటే 25 లక్షల మందికి ఎగ్జామ్ కండక్ట్ చేసే దగ్గర ఒక 7,000 మంది సెంటర్లో ఉంటే అన్ని చోట్ల ఉండే ఎంప్లాయీస్లో అన్ని డిఫరెంట్ 10 లాంగ్వేజెస్లో పేపర్ ప్రింట్ అయ్యి పిన్ అయ్యి సీల్ అయ్యి వస్తుంటే ఎక్కడైనా ఒక్కటి తీసి ఒకరోజు ముందు దాన్ని ఫోటో తీసి చేయలేరా? పొరపాటున అలా జరిగింది అనుకోండి, జరగకుండానే అన్ని చర్యలు తీసుకుంటారు. ఒక చోట జరిగింది, బీహార్ పాట్నాలో జరిగింది. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అదే ఏ స్టేట్ ఆ స్టేట్ ఉందనుకోండి, లీక్ అయినా వెంటనే తెలిసిపోద్ది. వీడు అసలు చదవనోడికి వీడికి టాప్ ర్యాంక్ వచ్చింది, ఇది అన్యాయంగా ఉంది, ఏదో తేడా ఉందని ఎంక్వైరీ చేస్తారు మనోళ్ళే. అదే పాట్నా వాడి మీద నువ్వేం చేస్తావు? నీకు ఎవరికి వచ్చిందో ఏం వచ్చిందో తెలియదు కదా. సో ఇలాంటి మళ్ళీ మన పాత సిస్టమ్ రావాలి. మన ఏ స్టేట్ ఎంట్రన్స్ వాళ్ళు చూసుకోవాలి. అలానే సిఎంసి వెల్లూరుకి ఒక ఎంట్రన్స్, ఎయిమ్స్ ఢిల్లీకి ఒక ఎంట్రన్స్, మళ్ళీ పీజే చండీగఢ్కి ఒక ఎంట్రన్స్, జిప్మర్కి ఒక ఎంట్రన్స్, అలా కాకుండా అన్ని కామన్ ఇన్స్టిట్యూట్స్ నేషనల్ పూల్స్కి ఒక ఎంట్రన్స్. బాబు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీకు దండం బాబు, నీది నువ్వు కండక్ట్ చేసుకో, అది రాస్తాం మేము, మా స్టేట్ది రాస్తాం. మాకు బాగా నేషనల్ ఎంట్రన్స్లో బాగా వచ్చి ఎయిమ్స్లో సీట్ వస్తే అందులో జాయిన్ అవుతాం. దాంట్లో రాలేదనుకో మా స్టేట్ దాంట్లో జాయిన్ అవుతాం. మా స్టేట్ దాంట్లో నువ్వు వేలు పెట్టకు బాబు, నీకు దండం అని చెప్పాలి. ఇంకా అందరూ ఉద్యమించాలి. ఇప్పుడు మీకున్న కాంటాక్ట్స్ అన్నీ ఉపయోగించండి, అందరికీ ఫోన్ చేయండి, జరుగుతున్న ఫ్రాడ్ని చెప్పండి. సో ఇలాంటి సిస్టమ్ జరిగితే మనోళ్ళు మనోళ్ళని కాదు, అసలు మెరిట్కి విలువ లేకుండా అందరూ అన్యాయం అయిపోతారు. చదువుకునే పిల్లలు అన్యాయం అయిపోయి చదువు రానోడంతా డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ హై ఎండ్ సీట్లు కనుక తెచ్చుకుంటే రేపు మన సొసైటీయే అన్యాయం అయిపోతారు. ఇప్పుడు నేను కత్తి పట్టుకుని ఆపరేషన్ చేసి పొట్ట కోసేటప్పుడు కానీ లోపల ఏదైనా కోసేటప్పుడు కానీ కొంచెం ఇటు నుంచి అటుకు జరిగితే పేషెంట్ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళందరినీ డాక్టర్లు చేసి హై ఎండ్ పోస్టులు ఇచ్చామనుకోండి, రేపు ఇది ఎలా ఉంటుందంటే ఇండియన్ క్రికెట్ టీంలో మనకి ప్రతిభ ఆధారం తీసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని రికమెండేషన్ ఆధారంగానో లేకపోతే ఫ్రాడ్ చేసి పక్కకు వచ్చే వాళ్ళు ఉంటే మన క్రికెట్ టీం ఓడిపోద్ది. అక్కడ క్రికెట్ టీం ఎలా ఓడిపోతుందో ఇక్కడ అన్యాయం అక్రమంగా అందరినీ ఫిల్ చేస్తే రేపొద్దున మీ పిల్లలో మీ అమ్మ నాన్న వాళ్ళ చేతిలో ఆపరేషన్ చేయించుకుని చచ్చిపోతారు. కాబట్టి ఆలోచించండి, ఇది మన సొసైటీకి చాలా అరిష్టం. సో ఈ మధ్య ఈ కుళ్ళు కుతంత్రాలన్నీ చూసి అసలు గవర్నమెంట్ సిస్టమ్ అంటేనే నమ్మకం పోతుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాను, మొన్నే కొత్తగా వేశారు రోడ్డు, 5 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ డ్రైనేజ్ కోసం తవ్వుతూ ఉన్నారు. నీకేం తేడా పడింది, పక్క నుంచి తిప్పుకుని వెళ్ళరాదు అంటే? ఇప్పుడు భయంకరమైన అతిసార వ్యాధి వచ్చి విజయవాడలో 10 మంది చనిపోయారని రిపోర్ట్ వచ్చింది. 10 మంది చచ్చిపోయిన వాళ్ళు. దానివల్ల చావు దాకా వెళ్ళొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకున్నారు? అలా ఉంటే కనీసం ఒక 1000 మంది ఉండరా? వాళ్ళని మీరు చూస్తారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు లక్షలు వదిలించుకున్న వాళ్ళని మీరు చూస్తారా? అక్కడ డ్రైనేజు దాంట్లోనే ఉంటుంది, దాంట్లోనే మంచినీళ్ళు వచ్చేది ఉంటుంది, ఎవడు మాట్లాడు. డ్రైనేజ్ వెళ్ళే సైడ్ కాలువల్లో ఉంచే మనకి మంచినీళ్ళు వచ్చే పైపులు వస్తాయి. ఎవడు పడితే వాడు రోడ్డు ఈరోజు వేస్తాడు, రేపు తవ్వుతాడు. ఈ కుళ్ళు కుతంత్రాలు చూస్తుంటే మన దగ్గర మనం బాగున్నాం, మన జీవితం బాగానే ఉంది అని అనుకుని పక్కకి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ అసలు ఇవన్నీ చూస్తుంటే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే సిస్టమ్ బాగోట్లేదు. మన గవర్నమెంట్ కండక్ట్ చేసే ఏది కూడా సిస్టమేటిక్ ఉండట్లే. ఒక ప్లానింగ్ పద్ధతి అని లేకుండా ఈరోజు రోడ్డు వేయటం రేపు తవ్వటం, ఈరోజు రోడ్డు వేయటం రేపు తవ్వటం. రోడ్డు వేయటానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, ఒకసారి తవ్వితే దానికి ఎన్ని కోట్లు నష్టం అవుతుంది, దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడతారు. ఇంకా అడిగేవాళ్ళు లేడు, పెట్టేవాళ్ళు లేడు. ఈ గవర్నమెంట్ సిస్టమ్ ఇలా ఉంటే కనుక మన దేశం ఇంకా నాశనం అయిపోతుందండి. దీని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్లో ఏమేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. సో చూద్దాం, మళ్ళీ తొందరగా దీంట్లోంచి కోలుకుని మళ్ళీ ఈ కుళ్ళు కుతంత్రాల్లోంచి బయటకు వచ్చేసి హాయిగా మన పేషెంట్ని చూసుకున్నామా, మన ఆపరేషన్ మనం చేసుకున్నామా, మన ఫ్యామిలీ టైం మనం ఇచ్చుకున్నామా, మన వీడియోలు మనం చేసుకున్నామా, మన పేషెంట్ని ఎడ్యుకేట్ చేసుకున్నామా లేదా, ఇంతవరకు చూసి తొందరగా దాంట్లోకి రావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.